రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే కమ్ సోషల్ మీడియా స్టార్ మార్గాని భరత్ అన్న మస్తు ఫాలోయింగ్ ఉంటది. అన్న అపారమైన మాటలతోటి మస్తు మంది ఫ్యాన్స్ సంపాదించుకుండు. హీరోగా హిట్ కాకపోయినా పాలిటిక్స్ లో ఒక్కసారి హిట్ కొట్టిండు, రెండోసారి ఫట్ అయిండు ఈ మాజీ పవన్ ఫ్యాను. ఇప్పుడు అదే భరత్ అన్న పవన్ సార్ మీద ఎట్లా పాయరమొలక వస్తుండో చూడురి. వంకపాటి మాజీ ఎంపీ కమ్ మాజీ పవన్ ఫ్యాను మార్గాని భరత్ అన్న టీడీపీలకు మస్తు సలాలు ఇస్తున్నాడు. టీడీపీ నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను గౌరవించాలి, వీలైతేనే గుడి కట్టినా తక్కువే అని అంటున్నాడు. పవన్ ఫ్యాక్టర్ వల్లనే ఏపీలో టీడీపీ కూటమి గెలిచింది, లేదంటే డక్అవుట్ అయ్యేదని అనుకొచ్చిండు. తెలంగాణకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించలేదో నాకైతే అర్థం కాలే. మరి ఎందుచేతనంటే ఆ గౌరవం ఇవ్వాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే అది 100కి 99 మార్కులు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన యొక్క తిరిగిన విధానం కానీ, లేకపోతే ఆయన కమ్యూనిటీకి సంబంధించి పాలరైజేషన్ కానీ, లేకపోతే ఆయన ఫ్యాన్ బేస్ కానీ, ఇవన్నీ కూడా కొంత యాడ్ ఆన్ అయింది, చాలా మటుకు యాడ్ ఆన్ అయింది. మరి ఆయన్ని నెగ్లెక్ట్ చేసి నిన్న మీటింగ్ జరిగింది. ఇది ఎందుకంటే మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ కూడా ఈ మీటింగ్ యొక్క సారాంశం గురించి వెయిట్ చేశారు. మరి అక్కడ ఏమీ కనబడలే. మరి కనీసము కొంత ఫేస్ వాల్యూ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకుని వెళ్తే దానికి ఇంకా యాడ్ ఆన్ వాల్యూ వచ్చి ఉండేదనేది నా తాలూకా అభిప్రాయం. పవన్ లేకుండా పవర్ లేదు కాబట్టి ఆయన గుడి కట్టాలన్నట. అంతేకాదు మొన్న 2 రాష్ట్రాల సీఎంలు మీటింగ్ పెట్టుకురు కదా, ఆ మీటింగ్ కు తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ వేయిండు. మరి ఏపీ నుంచి ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అని అనబట్టిండు. మరి భరత్ అన్నకు తెలియదా ఎట్లా? ఆయన ఓలేకన కదా అలా పార్టీ తరపున గెలిచి కూటమి మంత్రి అయిన కందుల దుర్గేష్ ను పంపింది. ఏదో అనాలన్న అనుడు కాకుండా జర స్టడీ చేసి విమర్శలు చేయే భరత్ అన్న అన్నట్టు పవన్ ఫ్యాన్స్ కూడా సురుకులు పెడుతున్నారు.